చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుదాం. 23, 24 చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడ్డ రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయని చెప్పెను. దేవుని ప్రేమించిన పిల్లరా, ఈ బెల్లారాధన ఎందుకు చేయాలి? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చేయాలి. ప్రభువారు అప్పగింపబడిన రాత్రి మత్తయి సువార్త 26, 26లో ప్రభువారు చెప్తా ఉన్న మాటలు ఏమని చెప్పారు? వారు తింటూ ఉన్నప్పుడు యేసు రొట్టెని తీసుకొని దీవించి దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చి, దీన్ని తీసుకోండి, తినండి, ఇది నా శరీరము అని చెప్పారు. అప్పుడు ఆయన పాత్ర తీసుకొని కృతజ్ఞత అర్పించి వారికి ఇచ్చి, మీరందరూ దీనిలోనిది త్రాగండి, ఇది నా రక్తము, పాపక్షమాపణ కలిగేలాగా అనేకుల కొరకు చిందించేటువంటి కొత్త నిబంధన రక్తం. ఒడంబడిక అంటారు నిబంధన. ఇలా ఆలోచించేయండి. దేవుని యొక్క మహాప్రేమలో ఈ బలారాధన తీసుకోబోయే ముందు ఇందులోనే అన్ని విషయాలు పౌలు భక్తుడు చెప్పడం జరిగింది. ప్రభువారు అయితే చెప్పలేదు, కానీ పౌలు అయితే ఈ విషయం చెప్పాడు. ఎందుకంటే పౌలు పాపములో నుండి దేవుడిలోనికి వచ్చాడు, ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. ఎందుకంటే మనము ఈ లోకంలో నుండి దేవుళ్ళకి వచ్చిన తర్వాత చాలా విషయాలు మనం మానుకుంటే మంచిది. మానుకోవండి అలాగా అంటే ప్రభువులోనూ నడుస్తావు నువ్వు, అలాగే లోకంలోనూ నడుస్తావు. రెండు చేయకూడదా అంటే చెయ్యాలి. ఉద్యోగం చేస్తున్నావు లోకంలోనే, బస్సు నడపాలి లోకంలోనే, కార్ డ్రైవింగ్ లోకంలోనే, అన్నం వండుకొని తినాలి, అంతా లోకమే. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, లోకంలో కొన్ని పనులు మనం చేయొచ్చు, దేవుళ్ళలో కూడా కొన్ని పనులు మనం చేయకూడదు. అన్యుల ఆచారాలు అభ్యసింపకూడదని దేవుడు చెప్పాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, ఏం జరుగుతుంది దేవుణ్ణి ప్రేమిస్తే అంటే? దేవుడు కృపకు మనము పాత్రలం అవుతాం, దేవుడు ప్రేమను మనము చూడగలుగుతాం, దేవుడు రాజ్యానికి మనము చేరగలుగుతాం. చాలా విషయాలు ఉన్నాయి. అయితే మరి మంది ఈ లోకంలో ఉన్నప్పుడు ఇదే రాజ్యం అని అనుకోవచ్చు. నాకేమి బాగానే ఉంది కదా, సంపాదించుకుంటున్నాను కదా, కట్టుకుంటున్నాను కదా, తింటున్నాను కదా, చుట్టాలు ఉన్నారు కదా, బంధువులు ఉన్నారు కదా, నాకేం కొదవా అనుకోవచ్చు. కానీ వీళ్ళందరినీ విడిచిపెట్టిపోయే రోజు ఒకటి వస్తుంది. మంచిదే, బంధువర్గం ఉండటం తప్పు కాదు, స్నేహితులు ఉండటం తప్పు కాదు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం తప్పు కాదు. ఇవన్నీ లోకంలో చేస్తారు, అందరూ చాలా వరకు చేస్తారు. అయితే దేవుళ్ళో చేయాల్సిన పనులు చేయరు. ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇది ఒక జన్మ. రెండవ జన్మ ఏంటి? దేవుని చెప్పిన ప్రకారము బాప్తిజం తీసుకోవడం. ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప నా రాజ్యంలోనికి ప్రవేశించడని యోహాను రాసిన 3వ అధ్యాయంలో రాశారు. మరి అయితే ఇప్పుడు ఆ రెండవ మరణం అనేది రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మనము బాప్తిజం తీసుకొని బలారాధన చేయాలి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో ప్రభువారు ఏం చెప్పారంటే, ఈ ఆహారం తినేవాడు ఎన్నటికీ చనిపోడు. ఈ ఆహారం తినేవాడు ఎవరికి చనిపోడు. ఏ ఆహారం అయ్యా ఇదంటే జీవాహారము అని కూడా చెప్పారు. అలాగే సమరయ స్త్రీ, వ్యభిచారి అయినటువంటి ఒక సమరయ స్త్రీ మనకు తెలుసు, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, అక్కడ ఆ అమ్మాయికి అప్పటికే 5 భార్యలు ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటితోటి ఉంటుందని ఆ అమ్మాయి చెప్పుకుంటుంది. ఎందుకంటే ప్రభువారు ఆ మాట అనరు, కానీ అమ్మా నీ భర్తను తీసుకొని రమ్మంటారు. తీసుకొని రమ్మంటే ఆ అమ్మాయి అంటుంది, నాకు భర్త లేడు అంటుంది. భర్త లేకపోవడం ఏంటి? 5 పెనిమిట్లు ఉన్నారు నీకు ఇదివరకు, ఇప్పుడున్న వాడు నీవాడు కాదు, ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు నీకు అంటే 6 ఉన్నారు ఆ అమ్మాయికి. ఎప్పుడు వస్తుంది? ఎవరు లేనప్పుడు మధ్యాహ్నం పూట వస్తుంది. ఎక్కడికి? బావి దగ్గరికి, యాకోబు బావి దగ్గర నీళ్లు పట్టుకోవడానికి వస్తుంది. ఎందుకని? ఈ సమరయులు యూదులకి పడదు, వాళ్ళు వీళ్ళు చూసుకోకూడదు, ముఖాలు కూడా చూడరు.
అంత నీచమైన స్థితిలో ఉన్నారని అనుకుంటారు యూదులు. మరి యూదుడు ఇప్పుడు ఎవరు? యేసుప్రభు వారు యూదుడు. ఎక్కడికి వచ్చాడు? బావి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఎందుకో తెలుసా? ఆ అమ్మాయి వసతి నేల కోసం అని తెలుసు అతని. వ్యభిచారులను సైతం దేవుడు మార్చాడండి. సరే, ఆ అమ్మాయిని అడిగాడు, నీళ్ళు ఇయ్యమ్మ కాస్త తాగడానికంటే. చూడటానికి యూదుడిలాగా ఉన్నావు, నీళ్ళు మేము ఇచ్చే నీళ్ళు తాగుతావా అని అడుగుతుంది. అప్పుడు దేవుడు అంటాడు, నేనిచ్చు నీళ్లు తాగువాడేమో అన్నటికీ మరణించడు, దాహం కూడా వేయదు అని చెప్తాడు. మరి నీ దగ్గర ఏం లేవు కదయ్యా, తోడుకోవడానికి తాళ్ళు లేదు, మరియు అలాగే కడవలేదు కదా, ఎలా తీసుకుంటా? అప్పుడు మాట్లాడిన మాటలు. అప్పుడు ఆమె గురించి మొత్తం చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసింది చెప్పండి? ఊర్లోకి వెళ్ళి కుండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళింది. నీళ్ళు కూడా తీసుకెళ్ళా, పరిగెత్తుకుంటూ పోయి ఊర్లో వాళ్ళందరికీ చెప్పింది, ఇదిగో నా గురించి చెప్పిన ఈయన మెస్సయ్యా కాదా అని చెప్పేసరికి అందరు ఊర్లో వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ ఏంటి చెబుతుంది. ఎందుకంటే ఎక్కువగా వ్యభిచారులకి ఊర్లో ఎక్కువ సహవాసం ఎక్కువ ఉంటుంది, మనుషులతో కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ అమ్మాయి చెప్పేసరికి ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా, ఆ అమ్మాయికి తెలిసిన వాళ్ళు, బంధువులు, చుట్టాలు అందరూ కూడా ఎక్కడికి వచ్చారు? యాకోబు బావి దగ్గరికి వచ్చారు. ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా. ఇప్పుడు బావి దగ్గరికి వచ్చిన తర్వాత యేసుప్రభుని చూశారు. యేసుప్రభు వారు కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు, అమ్మాయి నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు కానీ మేము చూసి యేసుప్రభుని నమ్ముతున్నాము. అంతటితో ఆగిపోయారా వాళ్ళు? చూసాం కదా వెళ్ళిపోదాం అనుకున్నారా? చాలామంది తొలి బొమ్మల ఆటలు చూస్తూ ఉంటారు, కోతి బొమ్మల ఆటలు చూస్తూ ఉంటారు, మరి అలాగే గారడి విద్యలు చూస్తూ ఉంటారు రోడ్ల మీద. దేవుని ప్రేమి అలా వెళ్ళిపోలా. వెళ్ళి ఏం చెప్పారు చెప్పండి? అయ్యా మా ఊరికి రా, మా ఊరికి రా. ఊరికి తీసుకెళ్ళారు. 2 రోజులు ఉంచుకున్నారు. ఎవరిని? యేసుప్రభు వారు. ఆ టైంలో శిష్యులు కూడా ఉన్నారు, శిష్యులు కూడా వచ్చారు. గ్రామం రక్షించబడింది ఒక వేశ్యాస్త్రీని బట్టి. ఎందుకు? ఆ వేశ్యాస్త్రీ దేవుణ్ణి ఎరిగిన బట్టి, ఆ వేశ్యాస్త్రీ దేవుణ్ణి కనుగొన్నది కాబట్టి, యేసుప్రభుని ప్రేమించింది కాబట్టి. ఈ రోజున మనము కూడా పరమ వేశ్యలం. అంటే ఏంటో తెలుసా? వేశ్య అంటే దేవుని యొక్క ప్రేమలో శరీర సంబంధమైన క్రియలు చేసేది అని అంటారు. కానీ మనం అంతకన్నా వేశ్యలం. ఏదైతే దేవుడు వద్దన్నాడో అవన్నీ చేసే వాళ్ళందరూ కూడా ప్రభు దృష్టిలో వేశ్యల కింద లెక్క. అది గ్రహించం చాలామంది. నేను చేసేది కరెక్టేలే, నేను వేశ్య పని చేయట్లేదు అనుకుంటారు. వేశ్య అంటే నిజంగా వేరు. లెక్క ప్రకారంగా ఆ రోజు వేశ్యలు అంటే మరి ఏదో రాజులు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులు అనుకుంటారు. కాదు ప్రియ. వేశ్య వృత్తి ఏంటంటే గుళ్ళల్లో వాళ్ళ పని నాట్యం చేసి ఆ దేవుణ్ణి గణపరచడం. ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడి దగ్గర వాళ్ళని భోగం వాళ్ళని కూడా అంటూ ఉంటారు. వాళ్ళని దేవుణ్ణి మహిమపరచడం కోసం వాళ్ళు ప్రత్యేకించబడి వివాహాలు చేసుకోకుండా ప్రభు కొరకు సమర్పించుకొని డ్యాన్సులు వేసి, అంటే డ్యాన్సులు అంటే పిచ్చి డ్యాన్సులు కాదు, దేవునికి సంబంధించినవి వేసి భక్తులను దేవుళ్ళ తిప్పేటువంటి బాధ్యత వేసిన. కానీ ఈరోజు వేసులు వేరు, ఆ రోజు వేసులు వేరు. ఆ రోజు కట్టుబడి ఎవరితో వాళ్ళతో ఉంటే ఆ వ్యక్తితోనే ఉండేవాళ్ళు ఆనాటి వేసులు. ఈరోజు అలాగే కాదు, ఈరోజు అలాగే కాదు. మొన్న ఈ మధ్య ఏదో హైదరాబాద్లో ఒక వీడియో పెట్టారు రాత్రిపూట దాదాపు 8-9 గంటల ప్రాంతంలో ఆ బ్రిడ్జి ఉంది అక్కడ, ఆ బ్రిడ్జి కింద షాపింగ్ ఉన్నాయి అక్కడ ఎవడో స్టింగ్ ఆపరేషన్ చేసి వీడియో పెట్టాడు. చిన్న 17 ఏళ్ల పిల్లలండి. ఏ వయసు కావాలంటే ఆ వయసు పిల్లలండి అక్కడ. వీళ్ళు అడుగుతున్నారు 2000, 4000 అంటాడు. మాకేం అర్థం కావట్లా ఏంటని. వాడు తర్వాత చెబుతాడు ఏంటంటే 2000 అయితే వస్తాము, 4000 అయితే వస్తాము. ఇలాగా ఆడవాళ్ళు మాట్లాడటం అంతా కూడా రికార్డ్ చేసి పెట్టారు, యూట్యూబ్లో ఉంది ఇప్పటికీ. అంత 17 ఏళ్ల పిల్లలకి ఏంటా మాయరోగం పనులు ఏంటి?
ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? బహిరంగంగా హైదరాబాదు నడిబొడ్డులో, ఎక్కడో మూల కాదు, ఇంత బహిరంగంగా ఆడపిల్లలు పాడైపోతూ ఉన్నారని ప్రభుత్వానికి కనీసం సిగ్గుచేటు కూడా లేదా? బైబిల్ ప్రకారం వ్యభిచారం చేస్తూ ఉన్న వాళ్ళని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి, ధర్మశాస్త్ర ప్రకారం. అందుకనే ఈ ముస్లిం కంట్రీస్లో వ్యభిచారం అనేది చేయకూడదు. చేస్తే బహిరంగంగా కాల్చి పారేస్తారు, చంపేస్తారు. అలాగే బైబిల్లో కూడా యూదులు ధర్మశాస్త్రం ప్రకారం కాలుతో దంతే కాలు తీసేయాలి, చేత్తో దంతే చేయి తీసేయాలి, కంటితో చేస్తే కన్ను తీసేయాలి, పంటికి పన్ను, కంటికి కన్ను, కాలుకి కాలు, చేయికి చేయి అన్నాడు. అంటే దేంతో నువ్వు తప్పు చేస్తే దాన్ని తీసేయమన్నాడు. అంత కఠినంగా ఉంది ధర్మశాస్త్రం. ప్రభువారు ఏం చేశారు? ఆ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఆ వ్యభిచారంతో పట్టబడిన అమ్మాయి వస్తే ఆ అమ్మాయి యేసుప్రభు దగ్గరికి రాగానే అందరూ ఆగిపోతారు. ఆగిపోతే ఆయన అన్నమాట ఏంటంటే, మీలో ఎవరిలో తప్పు లేదో వాళ్ళు ముందుగా ఆ అమ్మాయి మీద రాయేయండి అన్నాడు. మీలో ఎవరిలో తప్పు లేదో వాళ్ళు ముందుగా ఆ అమ్మాయి మీద రాయండి, అప్పుడు మనం మాట్లాడుకుందాం అన్నట్టుగా చెప్పారు. అందరూ కూడా ఆ మాటకి ఏం చేయాలో అర్థం కాక చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక్కొక్కళ్ళు రాయి కింద పడేసేసి వెళ్ళిపోయారు. అంటే అందరిలో కూడా పాపం ఉంది. పాపం లేనివాడు ఏమన్నాడు? పాపం లేనివాడెవరు? యేసుప్రభు వారు. ఈయన వేయచ్చు, కానీ ఈయన వేయలా. ఏం చేశాడు ఆమెని? అమ్మ ఇక పాపం చేయబాకమ్మా, వెళ్ళి అన్నాడు. ఇప్పుడు దాకా చేసావు, ఇక వద్దులా. ఒక మాట అడుగుతాడు, ఎవరు నిన్ను కొట్టలేదా? కొట్టలేదయ్యా, ఇక పాపం చేయొద్దు. ఎంత దీనుడండి, ఎంత ప్రేమ కలిగిన వాడండి దేవుడు. మనము ఆలోచన చేయాలి. ఈ వారు తింటూ ఉన్నప్పుడు మరి ఆయన చెప్పిన మాట, ఇది నా శరీరం, ఇది నా రక్తము అని చెప్పారు. మరి ఎందుకు తీసుకోవాలండి? ఇది తీసుకోకపోతే ఏమిటి? ప్రశ్నలు వస్తాయి కదా. బతుకుతున్నాం కదా మేము కూడా, తీసుకోకపోతే ఏంటి? మా చుట్టుపక్కల ఎంతమంది లేరు తీసుకోకుండా బతుకుతున్న వాళ్ళు? మా పక్కన బ్రాహ్మణులు ఉన్నారు, ఆయనకి ఇప్పుడు 96 సంవత్సరాలు, 94, 96 వచ్చాయి, బతికే ఉన్నాడు. బతుకుతున్నారు కదండి అంటారు. అయితే వాళ్ళకి పరలోక రాజ్యంలో స్థానం లేదు. బతుకుతారు, భూమి మీద అందరూ బతుకుతారు. ఏమండి, నీతిమంతుడి మీద అనీతిమంతుడి మీద ఎండ కురుస్తుంది, వర్షం వస్తుంది. ఏమంటే పక్కన దొంగవాడు ఇల్లు ఉంటుంది, వాడి మీద ఎండ రాదా ఆ ఇంటి మీదకి? అంటే ఆమె గుడ్డలు ఉతుక్కుంటే గుడ్డలారిపోవా? ఆ ఇంట్లోకి గాలి రాదా? ఆ ఇంట్లో వర్షం పడదా? దేవుడికి పక్షపాతం లేదండి, అందరినీ ప్రేమిస్తాడు. అయితే ఎందరూ ఆయన వైపు తిరుగుతారో వారంతా ఏమవుతారంట? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుని పిల్లలు అవుతారు. ఏమవుతారు? దేవుని పిల్లలు అవుతారు. ఎవరు? తిరిగిన వాళ్ళు. ఇప్పుడు మనం ఇక్కడ ఏదో 10 మంది కూర్చున్నాం, లేదా 20 మంది కూర్చున్నాం. మరి బయట వాళ్ళు ఎంతోమంది తిరుగుతున్నారు, మరి వాళ్ళు కూడా బతుకుతున్నారు కదండి, బతుకుతారు. దీన్ని తినువాడు రెండవ మరణం చెందడు, పరలోక రాజ్యానికి వారసత్వం. మార్క్స్ వార్త 16:16 ప్రకారంగా 16:16 ప్రకారంగా నమ్మి బాప్తిజము పొందుడి. మరి నమ్మావు కదా, దేవుడంటే నమ్మావు కదా, ప్రార్థన చేయించుకుంటావు కదా, రెండో పని ఎందుకు చేయవు? చెప్పండి, ఎందుకు చేయవు? నమ్మావు, యేసుప్రభుని నమ్మావు, ప్రార్థన చేస్తావు, పాటలు పాడతావు, పరిచయం చేస్తావు, వందనాలు చెబుతావు, సేవకుడు వస్తే ప్రార్థన చేయించుకుంటావు, నూనె రాయించుకుంటావు, అన్నీ చేయించుకుంటావు. రెండో మాట ఏంటి చెప్పండి? నమ్మి బాప్తిజం పొందండి. నమ్మి, మొట్టమొదటి నమ్మి, రెండోది ఏం చేయాలి? బాప్తిజం తీసుకో. ఇప్పుడు ఏమవుతావు? రక్షించబడతావు. 3 భాగాలు కనపడుతున్నాయి అక్కడ. నమ్మాలి, బాప్తిజం తీసుకోవాలి, రక్షణ పొందాలి. చాలామంది నమ్ముతున్నారు కానీ బాప్తిజాలు తీసుకోవట్లేదు. ఎవరు చెప్పిన మాట ఇది? ప్రభువారు చెప్పిన మాట. ఎందరు అంగీకరిస్తారో 1:12 యోహానులో వారంతా కూడా దేవుని పిల్లలు అవుతారు. నువ్వు దేవుని బిడ్డవు అనిపించుకోవటం ఇష్టం లేదా?
చెప్పండి, దేవుని బిడ్డ అనిపించుకోవడం ఇష్టం లేదా? బాప్తిజం తీసుకుంటే మాత్రమే, బల్లారాధనలో పాల్గొంటే మాత్రమే దేవుని బిడ్డ. ఇప్పుడు ఆ సుధా కూతుర్ని తీసుకొని మీరు మా అమ్మాయినంటే నువ్వు చెప్పినంత మాత్రాన మీ అమ్మాయి అవుద్దా? అవదు. ఎందుకని? అది పరాయి బిడ్డ, వేరే వాళ్ళ బిడ్డ, నీ బిడ్డ కాదు. నువ్వు చెప్పొచ్చు, ఇద్దరు ఒకే వయసులో ఉండుండొచ్చు, ఆ అమ్మాయి నువ్వు, నీకు పిల్లలు లేకపోవచ్చు, ఆ అమ్మాయికి పిల్లలు ఉండుండొచ్చు. కాబట్టి నువ్వు ఆ పిల్లని ఒళ్ళోకి తీసుకున్నంత మాత్రాన నీ బిడ్డ కాదు. అలాగే నువ్వు యేసు ప్రభువుకి నిజంగా పుడితేనే దేవుని బిడ్డవు. నిజంగా పుట్టడం అంటే నమ్మాలి, బాప్తిజం తీసుకోవాలి, రక్షణ పొందాలి, బల్లారాధన తీసుకోవాలి. ఏమండి తీసుకోకపోతే బాగానే బతుకుతున్నారు కదా, మేము కూడా ఎట్టా కూడా బతుకుతామండి. బతకొచ్చు, దాని దేవుంది. అయితే ఏం చేయదు. మామూలుగా ఉన్న వాళ్ళకి, రక్షణ పొంది బాప్తిజం తీసుకొని బల్లారాధనలో పాల్గొన్న వాళ్ళకి తేడా ఏంటో చూద్దాం. బైబిల్లో చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. 5వ అధ్యాయం 9వ వచనం. చాలు. ఎందుకంటే ఈ రక్తము నీతిమంతులుగా మారుటకు. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? ఏమంటే ఈ రక్తం తీసుకోకపోతే ఏమవుతుంది? బైబిల్ అయితే చెప్తుంది, నీతిమంతులుగా మారటం కొరకు ఈ రక్తం తీసుకోవాలి. అంటే తప్పు చేస్తున్నాం అనుకుందాం, ఒకవేళ చేయకుండా ఆపేది ఎవరు? తెలిసిన వాళ్ళు ఉంటే నువ్వు తప్పు చేస్తున్నావంటే ఏమన్నా ఆగుతారేమో కొంచెం, చూడకపోతే తప్పు జరిగిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రక్తం తీసుకుంటే ఏం చేస్తుంది తెలుసా? రక్తం ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. నువ్వు దేవుడిని ఎరిగావు, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నా బలలో పాల్గొంటున్నావు, నీవు ఈ తప్పు చేయకూడదు అని వెనక నుండి మనకి హెచ్చరిక చేస్తుంది. ఈ రోజున నీవు ఆ రక్తం ఎందుకు తీసుకోవాలంటే నీతిమంతులుగా మారుట కొరకు. ఎఫ్సి పత్రిక 1:7. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫ్సి ఇప్పుడు ఈ రక్తం దేనికేనంటే మనకు విమోచన కలగజేస్తుంది. ఒకటేం చెప్పాం, నీతిమంతులుగా చేస్తుంది. రెండోది ఏం చేస్తుంది? విమోచన. విమోచన అంటే మనం అనేకమైన బంధుత్వాలు, లేకపోతే కట్టడలు, స్నేహితులు, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అనేకమైన మాటలు మనం పడతా ఉంటాం. మనం మంచిగా చేస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళకి నచ్చదు. అది మనం మంచి చేసినా నచ్చదు చాలామందికి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని రాశారు. అనేకం కలుగుతాయంట నీతిమంతుడికి. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా మాటలు అంటూ ఉంటారు. అదొక రకమైన బాధ మనకి. వాటన్నిటి నుంచి విమోచించగలిగేది యేసు రక్తం. ప్రశాంతత కలగజేస్తుంది. ప్రభువా, నేను ఈ రక్తం తీసుకున్నా, వారు ఎవరేమంటే నాకేంటి, నేను తప్పు చేయట్లేదు కదా, నీ ముందున్నాను కదా, నన్ను దీవించు, ఆశీర్వదించు, బలపరచు, స్థిరపరచు, కీర్తి కిరీటాలు ఇస్తానని దేవుడు చెబుతా ఉన్నాడు. ఇలా ఆలోచన చేయండి. మూడవది మనం చూద్దాం. 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. మూడవ విషయాన్ని చూద్దాం. రక్తం ఎందుకు తీసుకోవాలి? యేసు రక్తం తీసుకోవడం వల్ల అన్నదమ్ములు పలుక్కోపోవచ్చు, అక్కజెల్లెలు పలుక్కోపోవచ్చు, అత్తమామలు పలుక్కోపోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే వాక్యం నీలోకి వెళ్తూ ఉన్న కొద్దీ ఏం జరుగుతుంది తెలుసా? వెంబటే జరగకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తూ ఉండవు. ప్రభువా, నాకు వాళ్ళతోటి విరోధం ఉందయ్యా, నాకు నచ్చట్లేదు, ప్రభువా సహాయం చేయండి. నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే విరోధం పోద్ది. పోయి ఇద్దరు కలుసుకొని జీవిస్తారు. ఎప్పుడో తెలుసా? ఈ రక్తము తీసుకున్నప్పుడు వాళ్ళని ఏం చేస్తుంటది? కలుపుతుందట. సమీపస్తులుగా చేస్తా, అంటే దూరంగా ఉన్న వాళ్ళు వస్తా ఏమవుతారు? ఇప్పుడు దగ్గర అవుతారట. ఆ మనసు దేవుణ్ణి కలగజేస్తాడు. నిజంగా నువ్వు దేవుని ఈ రక్తం తీసుకున్నట్లయితే. 4వ పాయింట్ కూడా చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక
1వ అధ్యాయం 19వ వచనం, 19-20. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవాలని తండ్రి అభిష్టమాయను. శాంతి, సమాధానం, సంధి. సంధి చేయటం అంటే కలపటం, మధ్యవర్తిత్వం చేస్తాడు. ఎవరు? యేసు రక్తం. యేసు రక్తం మధ్యవర్తిత్వం చేస్తుంది. కొంతమంది పాపం చేసామంటే అని ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. సంధి కావాలి అంటే నన్ను క్షమించండి అని ఒక మాట అంటే అవతల వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? ఎంతగా ప్రేమిస్తారు మనల్ని కదా. గొప్ప కూడా చెప్పుకుంటారండి, వచ్చి క్షమాపణ చెప్పారు వాళ్ళు. మంచిదే, క్షమాపణ కోరడం తప్పని బైబిల్ చెప్పదు, కోరమనే చెప్పుద్ది. నీ తప్పు నువ్వు ఒప్పుకో, నీ తప్పు లేకుండా నువ్వు తగాదా పడితే తప్పు. ఏదన్నా విషయం ఉంటే, ఒక స్త్రీ మందిరానికి వెళ్తాం, వాళ్ళ ఆయన మందిరానికి వెళ్ళదు అని ఇంట్లోనే ఉండు, నేను మాంసం తెస్తాను నువ్వు వండిపెట్టు అంటాడంట. సరే త్వరగా తీసురాయా, వండి పెట్టి వెళ్తానందంట. నా ఇష్టమే, నీ ఇష్టం వచ్చినట్టు పోవడానికి లేదు, నేను ఎప్పుడు తెస్తానో. వాడు అప్పటికే బయటికి వెళ్ళి మందు తాగి మళ్ళీ మందు బాటిల్ కొంచెం తెచ్చుకొని మాంసం తెస్తాడు. ఇప్పుడు 11 గంటలకి. చర్చికి వెళ్ళడానికి లే, ఇంట్లో కూర్చోవాలి. ఆ వంట వండి వాడికి పెట్టేటప్పుడు మళ్ళీ వాడు మందు అవుతాడు ఇంట్లోనే. ఆలోచించేయండి. ఇలాగా అబ్జెక్షన్స్ అంటారు, హర్డిల్స్ ఉంటాయి కుటుంబాల్లో. ఈ బాధలన్నీ కూడా తట్టుకోవాలి అంటే నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి, దేవుని రక్తం తీసుకుంటూ ప్రార్థన చేస్తామంటే అలాంటి తాగుడు మానేసేటట్టుగా చేయగల దేవుడు, అలాంటి కోపం లేకుండా చేయగల దేవుడు, అలాంటి సంధి ఆయన కుదిర్చగల దేవుడు. అందుకని ఈ రక్తము మనం తీసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, 1వ అధ్యాయం 7వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక, ఇది పవిత్రమైన రక్తం. మనది పవిత్రమైన రక్తం కాదు, మనందరికీ తెలుసు. మన రక్తం అంత మంచి రక్తాలు ఎక్కడ ఉండవు అసలు. ప్రభువారి రక్తము సర్వమానవాళికి పనికొచ్చే రక్తం, ఎవరు తీసుకున్నా పరిశుద్ధపరుస్తుంది. మన రక్తం పనికిరాని రక్తం వాళ్ళకి ఎక్కించామనుకో, ఎయిడ్స్ రోగికి మరొక రక్తం ఎక్కించారనుకోండి, ఏమవుతుంది? అవతల ఎక్కి చచ్చిపోతాడు, ఎయిడ్స్ వస్తుంది, చచ్చిపోతాడు. అలాగే నీ బ్లడ్ గ్రూప్ వేరు, అతని బ్లడ్ గ్రూప్ వేరు. ఆ బ్లడ్ గ్రూప్ నీకు ఎక్కిస్తే నువ్వు చచ్చిపోతావు, బతకరు. అంటే ఈ దేవుడి రక్తమేమో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పనికి వస్తుంది. మన రక్తం మనలో ఏ గ్రూప్ రక్తం ఉందో వాళ్ళకి మాత్రమే పనికి వస్తుంది, అందరికీ పనికిరాదు. అందుకని వివాహం చేసుకునేటప్పుడు కూడా భార్యాభర్తల యొక్క బ్లడ్ ఒకే గ్రూప్ అయ్యి ఉండకూడదంటారు. పిల్లలు పుట్టరట ఒకే గ్రూప్ అయితే. అందుకనే ఈ చాలామంది ఫారిన్ కంట్రీస్లో బ్లడ్ గ్రూప్ కూడా రాయాలి వాళ్ళ యొక్క రెజ్యూమ్లో, అంటే వాళ్ళ యొక్క బయోడేటాలో బ్లడ్ గ్రూప్ ఏంటి కూడా రాయాలి. ఎందుకంటే వాళ్ళ బ్లడ్ గ్రూపు ఒకటైతే కుదరదు. ఇలా ఆలోచించేయండి. దేవుడు బ్లడ్ ఏ గ్రూపు వాళ్ళు తీసుకుంటే ఆ గ్రూపుకు సరిపోతుంది అది. అలాంటి గొప్ప రక్తం. చదవండి. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేనికోసం రక్తం? శుద్ధీకరించేది, పవిత్రులుగా మార్చేది. మురికి నీళ్ళతో మనం వస్తువులు తోమం, మురికి నీళ్ళలో మనం గుడ్డలు ఉతకం. ఎక్కడ ఉతుకుతాం? మంచినీళ్ళు. అయితే ఈ రోజుల్లో పంపులో వచ్చిన నీళ్ళు ఏదైతే ఏముందిలే అని మనం పట్టుకొని వాడుకుంటున్నాం. కానీ పల్లెటూర్లలో గుడ్డలు ఎక్కడ ఉతుకుతారు చెప్పండి? అంటే నదుల దగ్గర కాలువలు ఉంటాయి కదా, ఆ నీళ్ళు ఏమవుతూ ఉంటాయి? పారుతూ ఉంటాయి, నిలవ ఉండవు. నువ్వు జాడిచ్చిన నీళ్ళు 2-3 సార్లు జాడించుకో ఇంట్లో గుడ్డని, మురికి వస్తూనే ఉంటుంది, నురుగు వస్తూనే ఉంటుంది. ఎప్పుడో 2-3సారి జాడిస్తే అప్పుడు పోద్ది. కొంతమంది ఒక్కసారి జాడించడానికి నీళ్ళు ఉండవు ఇళ్ళల్లో, ఒక్కసారి జాడించడానికి.
ప్రియులరా, వాళ్ళైతే ఆ గుడ్డని అక్కడ అలాగా ఆ నీళ్ళ మీద పట్టుకుంటారు అంతే. దానిలో ఉన్నటువంటిది అంతా కూడా కొట్టుకుపోతానే ఉంటుంది. యేసు ప్రభు వారు కూడా అలాంటి వారు. మన పాపమును శుద్ధీకరించగలిగిన బ్లడ్ అయింది. అలాంటి గొప్ప రక్తం, పవిత్రమైనటువంటి రక్తం. ప్రకటన గ్రంథం 12:11 చదవండి. ప్రకటన గ్రంథం 12:11 వచ్చింది. ప్రకటన గ్రంథం 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. కానీ జయం వస్తుందండి దేన్ని బట్టి? గొర్రె పిల్ల రక్తమును బట్టి జయము పొందుతాము. యుద్ధము యెహోవాది. జయం తప్పనిసరిగా వస్తుంది. దేవుడు యుద్ధం చేస్తే మనకెందుకు విజయం రాదు? కాబట్టి ఈ రక్తము మనకి విజయాన్ని సమకూర్చి పెట్టేది. మత్తయి సువార్తలో 26:28లో 26వ అధ్యాయము 28వ వచనం మత్తయి సువార్తలో ఏమని రాశారంటే, ఈ రక్తము అంటే మన పాపములను క్షమించటానికి తగినటువంటి వీలైనటువంటి రక్తము యేసు రక్తం. చూసారా? పాప క్షమాపణ నిమిత్తం ఈ రక్తం తీసుకోవాలి. తీసుకోను అంటున్నావు అంటే పాప క్షమాపణ పొందడం నీకు ఇష్టం లేదేమో. అంతకుముందు కొంతమంది తీసుకునేవాళ్ళు కాదు మందిరంలో. తర్వాత అడిగేవాడిని నేను, ఏమ్మా తీసుకోలేదంటే, మా ఆయన్ని ఈ రోజున అరుచుకున్నావాలేంటి. అవును ఒప్పుకోమ్మా, మందిరానికి వచ్చారు కదా 3 పిల్లలు ఇద్దరు. అయ్యా నన్ను క్షమించని ఆయన అడుగు, ఆయన కూడా నన్ను కూడా క్షమించమని అంటాడు, అయిపోద్ది. తీసుకోవచ్చు కదా. దేనికి తీసుకోవాలి? పాపక్షమాపణ కొరకు తీసుకోవాలి. చేసావు తప్పు కాదంటలా. లేరు వాళ్ళు ఇక్కడ. మీ అన్నయ్యతోనో మీ తమ్ముడితోనో గొడవ, నువ్వు మందిరానికి వచ్చావు, అతను రాలేదు, లేదు అతనికి రక్షణ లేదు. మరి ఇప్పుడు బలారాం తీసుకోవాలంటే బైబిల్ ప్రకారం మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రకారంగా నువ్వు తప్పు చేస్తుంటే వెంటనే పోయి వారితో క్షమాపణ అడిగి అప్పుడు బలిపీఠం దగ్గరికి వచ్చి ఆహారం తినమని చెప్పారు, రాశాడు. మంచిది. మరి ఇప్పుడు వాక్యం విన్నావు, సరి చేసుకోవాలి. మరి ఇక్కడ లేడు కదా ఆయన. ఇప్పుడు మనసులో ఇప్పుడు సరి చేసుకో. మనసులో ఇక్కడ, ప్రభువా నేను ఇట్లా గొడవపడి ఇచ్చాను, నన్ను క్షమించయ్యా, నేను ఈ బలారాధన అయిపోయి ఇంటికి వెళ్ళంగానే నేను క్షమాపణ కోరతాను అని చెప్పేసి నువ్వు అనుకోని ఇక్కడ బలారాధన తీసుకొని వెళ్ళి క్షమాపణ కోరచ్చు. ఎందుకంటే దూరంగా ఉంటారండి ఎక్కడో. నువ్వు అక్కడికి వెళ్ళి రావడానికి టైం పడుతుంది, ఎందుకంటే బలారాధన అయిపోద్ది. అప్పుడు బలారాధన అయిపోగానే వెళ్ళిపోయి సమాధానపడి దాన్ని క్షమించు. పాప క్షమాపణ కలగజేసే రక్తం. దేవుడు చెప్తున్నాడు, పాపులకు క్షమాపణనిచ్చేటువంటి గొప్ప రక్తం అండి ఇది. అలాగే 27వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. 27:4 మత్తయి. పాపాన్ని ఒప్పింపజేయడానికి కూడా పనికి వస్తుందండి ఇది. 27 చూసారా ఏం జరుగుతుందండి? యూదా పాపం చేసి, తప్పు చేసి, కుట్ర చేసి అన్యాయంగా యేసుప్రభువుని అప్పగించాడు. ఇప్పుడు యేసుప్రభువుని సిలువ వేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇతను? నిరపరాధి రక్తమును నేను అన్యాయంగా అప్పగించాను అని చెప్పి బాధపడతా ఉన్నాడు. రక్తం ఏం చేస్తుందండి? ఒక పాపిని మారుస్తూ ఉంది, ఒక దొంగను మారుస్తూ ఉంది, ఒక మోసగాడిని మారుస్తూ ఉంది. ఒప్పుకున్నాడు పాపాన్ని. చివరిలో మొదట్లో ఒప్పుకోలేదు, బలారాన్ని తీసుకునేటప్పుడు కూడా ఒప్పుకోలేదు, కానీ ప్రభువారు చనిపోతున్నప్పుడు ఒప్పుకున్నాడు. రక్తం పాప క్షమాపణ, పాపులను మార్చేటువంటి రక్తం, పాపం ఒప్పింపజేసేటువంటి రక్తం. మార్క్స్ వార్త 14:24 ఈ రక్తము నా నిబంధన రక్తము అన్నాడు. నిబంధన, మనతో దేవుడు మాట్లాడటానికి నిబంధన. నిబంధన రక్తం ఇది. నీకు నాకు మధ్య ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆయనే యేసు ప్రభువారు. ఏం చేశాడు? నీ కొరకు సిలువ ఎక్కాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు పాప క్షమాపణ నిమిత్తం ఆయన సిలువ యాగము చేశాడు. మధ్యవర్తి ఆ నిబంధన మనకి ఏర్పాటు చేసేవాడు.
ఏర్పరిచి దేవుడు. లూకాసు వార్త 22:20 ఉంటాడంటే 22:20 ఇది కొత్త నిబంధన రక్తం అన్నాడు. లూకాసు వార్త 22:20. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న రక్తము వలన కొత్త నిబంధన. కొత్త నిబంధన రక్తం అయ్యా ఇది. పాత నిబంధన రక్తం అయితే కోడెలు మేకల ద్వారా కోసి బలి అర్పించేవాళ్ళు. అంటే నీ తప్పులన్నీ కూడా మేక మీద గొర్రె మీద చేయబెట్టి పోయి పో అనేవాళ్ళు. ఆ గొర్రె పిల్లల్ని కనుక మేక పిల్లల్ని కనుక ఇస్తే. ఇక్కడ అది లేదు, కొత్త నిబంధన. మన పాపములన్నీ యోహాను రాసిన వార్తలో మన పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఎవరు? యేసు ప్రభువు. నువ్వు ఎన్ని పాపాలైనా చేయొచ్చు. అరే వ్యభిచార స్త్రీనే దేవుడు తన వైపుకు తిప్పుకున్నాడు, దయ్యం పట్టిన వాళ్ళని తిప్పుకున్నాడు, అలాగే విధవరాళ్లను ఆయన వైపు తిప్పుకున్నాడు, మార్తా మరియలు. ఏంటనుకుంటున్నావు? బైబిల్ ఎవరినైనా మార్చగలదు, ఎవరితో అయినా మాట్లాడగలదు. దొంగ వాడితో మాట్లాడు, తాగుబోతాడు వాడితో మాట్లాడు. ఈ వీళ్ళతో మాట్లాడదు అనేది లేదు వాక్యం. ప్రతి ఒక్కరితో మాట్లాడదు. ఏం చేస్తంట? పాపమును ఒప్పింపజేస్తా. నిబంధన రక్తం, కొత్త నిబంధన రక్తం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 53-54లో 6:53-54లో జీవాన్ని ఇచ్చేటువంటి రక్తం ఇది. ఏ రక్తం అన్నాడు? జీవాహారం, ఆహారం. మీరు మనిషి కుమారుని శరీరం తినే ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. కాబట్టి జీవం, నువ్వు బతికున్నాను కదా అనుకుంటున్నావు. నాకు జీవంలోనే ఉన్నానండి, కదులుతున్నాను, చేతులు కాళ్ళు కదులుతున్నాయి, కళ్ళు కనపడుతున్నాయి, వినపడతా ఉన్నాయి, తింటున్నాను, అరాయించుకుంటున్నాను, బాగానే మెట్లు ఎక్కుతున్నాను, దిగుతున్నాను అనుకోవచ్చు. కానీ ఈ జీవం వేరు, నిత్య జీవం వేరు. ఈ జీవం వేరు, నిత్య జీవం వేరు. నిత్య జీవం అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దూతలు ఏమని చెప్తున్నాయంటే అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఏముంటుంది అక్కడ? ఎప్పుడు కేకలు ఉండవు, కోపాలు ఉండవు, ఇట్రా అట్రా అని పోయే మాటలు ఉండవు. దేవుణ్ణి ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాయంట? స్తుతిస్తూ ఉంటాయి. మరి మనం ఏం చేస్తాం? కాసేపు స్తుతిస్తాం, ఇక్కడ వెంటనే ఫోన్ తీస్తాం. ఏందిరా ప్రార్థనల నుండి ఫోన్ చేస్తాం, ఏందిరా ఏమనుకుంటున్నా, మన గొడవ, తగాదా, అరుపులు. ఎన్ని గంటలకు చెప్పాను నీకు, నువ్వు ఎన్ని గంటలకు చేస్తున్నావు ఫోను, ఏ సంగతి అసలు, ఓరు నాయను, తగాదాలు, అరుపులు, కేకలు. ఫోన్లు వచ్చిన తర్వాత సాతానుడు బాగా వాడుకుంటున్నాడు చాలామందిని, సేవకులు కూడా వాక్యం చెబుతూ ఫోన్ చూసుకుంటున్నారు. అంటే ఏ కాల్ వచ్చింది ఏంటని వాక్యం చూడటం కాదు, ఫోన్లు వస్తూ ఉంటాయి. నిజమేది, వాస్తవం. మనం లోకల్లో తిరుగుతున్నాం, మనకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి, మనకు కూడా కొంతమంది అన్యులు ఉంటారు, అంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు మనకు ఫోన్లు చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు ఈ టైము ప్రార్థన టైం అని. కొంతమంది చేసి ఓహో ప్రార్థన జరుగుతుంది కాబట్టి ఆపేస్తారు. మంచిది. కొత్త నిబంధన జీవాన్ని ఇచ్చేది. దేవుడు మనలో నిలిచి ఉండాలి అంటే ఈ రక్తం మనం తీసుకోవాలి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. ఇప్పుడు చదివాం 54 దాకా. 50. దేవుడు నీలో నిలిచి ఉండాలి అంటే ఈ రక్తం నువ్వు తీసుకోవాలని చెప్పాడు. ప్రభువారు చెప్పేశారు. తీసుకోకపోతే దేవుడు ఉండడు అని చెప్పి కూడా చెప్తాను బైబిల్. ఎవరైతే దీన్ని తీసుకుంటారో వారి యందు నేను, నా యందు వారు నిలిచి ఉందురు, ఉంటారు నాలో. తీసుకోకపోతే లేదని చెప్తున్నాడు బైబిల్లో. మనము ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్తాం అనుకో, వెళ్తే వాడు అడుగుతాడు 10th క్లాస్ పాస్ అయ్యావా? ఓకే. ఇంటర్ పాస్ అయ్యావా? ఓకే. డిగ్రీ పాస్ అయ్యా? ఓకే. ఎన్ని మార్కులు వచ్చాయి? ఓకే. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఓకే. సరిగ్గా చెప్పామనుకో ఉద్యోగం, లేదంటే లేదు. పాస్ అయ్యావు కదండి, అరే 10th పాస్ అయ్యాను, ఇంటర్ పాస్ అయ్యాను, డిగ్రీ పాస్ అయ్యాను, ఉద్యోగం ఇవ్వా?
మేము అడిగిన ప్రశ్నలకు నువ్వు జవాబు సరిగ్గా చెప్పలేదు కాబట్టి ఉద్యోగం లేదు. దాన్ని ఇంటర్వ్యూ అంటారు. అందరూ పాస్ అయ్యి అక్కడికి వెళ్తారు, ఎక్కడికి ఇంటర్వ్యూ దాకా వెళ్తారు, కానీ ఇంటర్వ్యూలో ఓడిపోతారు. అంటే తగిన సమాధానం చెప్పలేకపోతారు. నేను కూడా బీఈడీ అయిపోయిన తర్వాత టీచర్ ట్రైనింగ్కి అయిపోయిన తర్వాత నాకు కూడా ఇంటర్వ్యూ చేశాను. పరీక్షలో పాస్ అయ్యాను, ఇంటర్వ్యూ చేశాను. దరిదాపు 12 మంది ఉంటారు అధికారులు, కలెక్టర్లు, డిఈఓలు, జనరల్ నాలెడ్జ్ వాళ్ళు, పంతులు గారు వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇష్టం ఏదైనా వేయచ్చు క్వశ్చన్. మనకు అప్పుడు 21-22 ఏళ్ళు వచ్చినాయి. అంటే లోకల్లో మనం పెరిగాం కాబట్టి లోకల్లో చదువుతో పాటుగా లోక జ్ఞానం కూడా పెరగాలి. అప్పుడే ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే రావు. మీరు అనుకున్న తేలిక కాదు ఉద్యోగం రావటం అంటే, గవర్నమెంట్ ఉద్యోగం అంటే. ప్రైవేట్ ఉద్యోగం కూడా ఇప్పుడు అంత కష్టంగా ఉంది. ఆలోచించేయండి పిల్లరా. డిగ్రీ పాస్ అయ్యాను, సర్టిఫికేట్ నా చేతిలో ఉంది, పరీక్ష పాస్ అయ్యాను, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు పాస్టర్ గారు చెప్పినట్టుగా విని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ బాప్తిజం తీసుకుంటూ అప్పుడప్పుడు మందిరం మానేయటం అన్నమాట. సర్టిఫికెట్ లేదు ఇప్పుడు. సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంది నీ సర్టిఫికెట్, ఎన్ని రోజులు అటెండెన్స్ ఉంది, దాన్ని బట్టే కదా పిల్లలు పరీక్ష రాయించేది. అటెండెన్స్ సరిగ్గా లేదనుకో పరీక్ష రాయించంగా. నువ్వు రోజు కొట్టు తీయట్లేదండి, కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, పక్క కొట్టుకు వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు తీస్తున్నామండి, అయినా వెళ్ళిపోతారు. టయానికి తీయట్లేదండి, అయినా వెళ్ళిపోతారు. ఎందుకని? తెలిసిన అతను బేకరీ పెట్టాడు, 7 ఎకరాలు. సరే బేకరీ పెడితే నేను ఊరికి అడిగిన, ఏంటి ఎట్లా జరుగుతుంది, రోజుకి ఒక 10,000 సంపాదిస్తున్నావా అని అంటే, పర్లేదండి అని. అంటే 10,000 వస్తున్నాయండి రోజుకి 10,000. దాదాపు 10 లక్షల దాకా ఖర్చు పెట్టాడు దానికి, కొట్టుకి. అదే అలాగే బ్యాక్ చేసేటువంటి ఆ యొక్క కుక్కు, వాళ్ళిద్దరికే 50,000 పైన అవుతుంది నెలకి. అతను అంటాడు, అయ్యా కొట్టు పెట్టిన దగ్గర నుంచి నాకు ఒక బాధ్యత వచ్చింది. ఏంటి ఆ బాధ్యత? 8:30 కల్లా వెళ్ళి కొట్టు తీస్తాడట. ఎన్ని గంటలకి? 8:30కి కొట్టు తీస్తాడట. తానే ఊడ్చుకుంటాడట, తానే అన్నీ రెడీ చేస్తాడట. పిల్లలు ఆలోచించేయండి, ఒక బాధ్యత అనేది వచ్చింది. కొట్టు పెట్టిన తర్వాత పెట్టి కూడా ఎక్కువ రోజులు అవ్వలేదు, 4 రోజులు కూడా అవ్వలేదు. కానీ ఎంత సంపాదిస్తున్నాడంటే రోజుకి 10,000. 10,000 30 రోజులకి 3 లక్షలు అవుతుంది. కొన్ని ఖర్చులు అవన్నీ అంత కరెంటు బిల్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తే ఒక 1,50,000 తీసేయండి అయ్యారు, 1,50,000 మిగులుతుంది ప్రతి నెల. ఎన్ని రోజుల్లో తీరిపోద్ది? ఒక 4-5 నెలల్లో ఆయన ఖర్చు పెట్టింది మొత్తం వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేదంతా లాభమే. సంవత్సరంలో 8 నెలలు లాభం అండి. అర్థమవుతుందా? ఎన్ని లక్షలండి? కనీసము 12 లక్షలు. అంటే నెలకి 1,00,000 రూపాయలు వచ్చినట్టే. ఇది మొదట్లో. 2వ సంవత్సరం నుంచి ఇంక మొత్తం లాభమే. ఎందుకని? ఈ ఖర్చు పెట్టిన డబ్బులన్నీ వచ్చేసినాయి, కొట్టుకు ఖర్చు పెట్టిన డబ్బులు వచ్చేసి 5-6 లక్షలు వచ్చేసి, ఇంకా మిగతాదంతా లాభమే అతనికి. ఎన్ని సంవత్సరాలుగా పని చేస్తే సంపాదించాడు తెలుసా అతను? 15 సంవత్సరాలుగా. 15 సంవత్సరాలుగా తాను సంపాదించిన డబ్బుని అలా పెట్టాడు. ఎమ్మడేం లేదు, లోన్ కూడా తీసుకోలేదు. రూపాయి భార్యాభర్తలు కలిసి దాచారు. చక్కగా పిల్లలు బీటెక్ చదివించారు, 2 పిల్లలు. మంచిగానే ఉంది ప్రియులారా అన్నీ. ఈ రోజున ఒక సెటిల్మెంట్కి వచ్చారు. అలా యేసు ప్రభువులో నువ్వు క్రమక్రమంగా ఎదిగి ఫలించేటువంటి కొమ్మగా, ఫలించేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలని ఆయన ఆశపడతాడు. ఫలించాలి. ఎన్ని సంవత్సరాలు పోయినా ఎదుగు బొదుగు లేని జీవితమేనా?
నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, మన సంఘంలో ఉన్నటువంటి రక్తము ఎందుకు తీసుకోవాలి? జీవాహారాన్ని ఇచ్చేటటువంటి రక్తం, దేవుళ్ళో నిలిచి ఉండటానికి తీసుకోవాల్సిన రక్తం. రోమాపత్రిక 3:26, రోమాపత్రిక 3:26 రక్తంలో విశ్వాసం ఉంటుందంటండి. యేసు రక్తం తీసుకుంటే విశ్వాసం పెరుగుద్దంట. ఏంటంటే క్రీస్తు యేసు రక్తమునందల విశ్వాసం అంట. రక్తం ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం కూడా వస్తుంది. చాలామంది ఇది అనుకుంటారు, ఆ రక్తం ద్వారా ఎందుకు వస్తాయి? బైబిల్ ఎందుకు చెప్తాను, ఆ రక్తం నీలోకి ప్రవేశిస్తే నీ ఇదివరకు ఉన్నటువంటి పద్ధతి మారుద్ది. ఎవరి రక్తం? యేసు రక్తం. విశ్వాసము ద్వారా, చదవండి, విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారంగా బయలుపరచెను. దేవుడు ఎవరో ప్రత్యక్షపరచబడి దేవుడితో మాట్లాడే అనుభవాలు వస్తాయి. ఇక ఆ రక్తం తీసుకుంటుంటే చాలు. రక్తంలో విశ్వాసం. 1 కొరింథీ పత్రిక 11:27 అయోగ్యంగా దీన్ని తీసుకోకూడదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అవుతారు. అండ్ షుగర్ పేషెంట్లు, మామిడికాయల సీజన్ ఇది, రసాలు బలి తీయగున్నాయంట, బంగిని బలి తీయగున్నాయంట. తింటున్న వాళ్ళు చెప్పుకుంటూ ఊరిస్తూ ఉంటారు, ఎంత బాగుందో అది. షుగర్ పేషెంట్ పక్కన ఉంటే ఏమనుకుంటాడు చెప్పండి? ఒక్క మొక్క తింటే బాగుండు నేను కూడా. కానీ ఏం చేయకూడదు? తినకూడదు. తిరిగితే పెరిగిపోద్ది బ్లడ్ షుగర్. ఒక్క మొక్క తిన్నా పెరుగుద్ది. నువ్వు అనుకుంటున్నావు ఒక్క ముక్కయ్యగా తినండి అయ్యగారు అంటుంది. కొంతమంది తినరు, కొంతమంది అయితే తినేస్తాం. ఎవరి మీద భారం వేసి? దేవుడి మీద భారం వేసి. బతికితే పోయే ఎన్నాళ్ళని నోరు మూసుకొని కట్టేసుకొని కూర్చుంటాం. అలాగే మందు తాగకూడదు. క్షయ రోగులు, లేకపోతే క్యాన్సర్ రోగులు వచ్చిన వాళ్ళు ధూమపానం చేయకూడదు. చేస్తే పోతావు, మందు అయితే పోతావు. పచ్చళ్ళు తినకూడదు. కొంతమందికి హార్ట్ అటాక్స్ వచ్చి ఉంటాయి, గుండె నొప్పి. వాళ్ళకి చెప్తాడు డాక్టర్, నిలవ ఉన్న పచ్చళ్ళు తినకూడదు, కారం తినబాకు, మసాలాలు తినబాకు అంటాడు. టెంప్ట్ అయిపోయి తిన్నామనుకో, ఏమండి రాత్రి దాకా బాగానే ఉన్నాడు, పలావ్ కూడా తింటాడండి, మనసు మీద పడుకొని చచ్చాడు. మరి జాకు ఏమవుతాడు? తినకూడదు కదా. నువ్వే చెబుతున్నావు వంట. ఎవరు వండింది? ఆమె వండింది అంట. అందంట ఏం గదిలో కొంచెం తినందంట. వాడు కొంచెం అది ఎక్కువ తిన్నాడు. దేన్ని తినాలి, దేన్ని తినకూడదు? యేసు రక్తం తీసుకోవాలి. ఈ లోకంలో ఉన్న పాపాన్ని తీసుకోకూడదు, పోగొట్టుకోవాలి. అయోగ్యంగా దీన్ని భుజించకూడదు ఇష్టం వచ్చినట్టుగా. హెబ్రీ పత్రిక 10:20 పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించాలి అంటే దేవుడి రాజ్యంలో వెళ్ళాలి అంటే రక్తము మనము భుజించాలి. 10:20 అది ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే అర్హత అది. అదొక సర్టిఫికెట్ నీకు. ఈ మధ్య ఆ పుల్వామా అనేటువంటి స్థలంలో కాశ్మీర్లో మరి ఒక అతన్ని పట్టుకున్నారు. ఎవరు దాని పేరు ఏమంటారంటే ఐఎస్ఐ వాళ్ళు పట్టుకొని అతన్ని దండం పెడతానంట. ఐఎమ్ ముస్లిం అన్నాడంట. అనకుండా ఉంటే పోయేది, ముస్లిం అని అన్నాడంట. అనేసరికి ప్యాంటు డ్రాయర్లు ఇప్పదీసి, ముస్లిం ఎలా ఉంటారో తెలుసుగా మీకు, మగవాళ్ళు సుంతి చేయించుకొని ఉంటారు కదా, వీడికి లేదు. అక్కడే కాల్చి పారేశారండి. టక కాల్చి చచ్చిపోయాడు. భార్య పక్కనే ఉంది. భార్యను చంపలా. ఎందుకో తెలుసా? చెప్పుపో, మీ ప్రధానమంత్రికి చెప్పుకోపో, నువ్వు బతికుంటే కానీ ఇక చెప్పవు కదా, ఎట్లా కాల్చాము అని చేశారండి. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది మనకి వాళ్ళకి, పాకిస్తాన్.
26 మందిని చంపేశారు. మగవాళ్ళని, ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని చంపేశారు. ముస్లిం కాకపోయినా చంపేస్తారనుకోండి ఇతన్ని, కానీ వస్త్రములను తీసేసి కాల్చి చంపారండి అక్కడ ఆ పార్టీలో. వీడియోలు వచ్చినాయి కదా బయటికి. ఎంత క్రూరం కదండి. ఏం కాలేదని, సున్నతి లేదు వీడికి, వీడు మనోడు కాదు అంటే ముస్లిం అయ్యింటి వదిలేసేవాళ్ళు. సున్నతి చూసంగానే వీడు నిజంగా మనోడే అని పతనం వదిలేసాం. సున్నతి ఉండదు హిందువులకి దేవుని యొక్క ప్రేమలో. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి అంటే యేసు రక్తం కావాలి. అదొక సర్టిఫికెట్ లాంటిది. 13-12 చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. దేనికంట? ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరచుట కొరకు. ఎందుకు తీసుకోవాలంటే మనం అపవిత్రులం, మనం పాపులం, ఎన్నో చేసి ఉంటాం. దాన్ని కడిగి వేయగల, తుడిచివేయగల, పరిశుద్ధపరచగల, శుద్ధీకరించే రక్తం యేసు రక్తం. 20వ వచనం కూడా చూడండి, 13-20 హెబ్రీ పత్రిక. నిత్య నిబంధన, నిత్యము నిబంధన. ఏదో కొన్నాళ్ళు చేసి వదిలేసేది కాదండి ఇది. సదాకాలం నీవు నాతో కూడా ఉందువు ఉందువు అన్నాడు. యుగ యుగములు నేను నీతో కూడా ఉందును అన్నాడు ప్రభువారు. ఏ నిబంధన? నిత్య నిబంధన. ఒకసారి రీక్యాప్చులేషన్ రికాల్ చేసుకుందాం దేవుని యొక్క ఆ ప్రేమలో ఈ మాటలను ఒకసారి. మొట్టమొదటిది ఆయన రక్తము నీతిమంతులుగా, రెండవది విమోచించేది, మూడవది సమీపస్తులుగా, నాలుగవది సంధి చేసేదిగా, ఐదవది మరి శుద్ధీకరించేదిగా లేదా పవిత్రపరిచేదిగా, లేకపోతే ఆ తర్వాత విజయాన్ని ఇచ్చేదిగా, పాపక్షమాపణ ఇచ్చేదిగా, పాపం ఒప్పింపజేసేదిగా, నిబంధన రక్తముగా, కొత్త నిబంధన రక్తముగా, జీవాన్నిచ్చే రక్తంగా, దేవుడు నిలిచి ఉండటానికి తీసుకోవలసిన రక్తంగా, అయోగ్యంగా తీసుకోకుండా ఉండే రక్తము, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి రక్తం కావాలి, పరిశుద్ధ పరచుటకు కూడా రక్తం కావాలి, నిత్య నిబంధన చేయుటకు కూడా రక్షణ. 18 రకాలు చెప్పారు. రక్తం ఏం చేస్తుందో, ఎలా చేస్తుందో, మనం ఎందుకు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో, మనలో ఏ మార్పు జరుగుతుందో అన్నీ కూడా ఉన్నాయి. అలాంటి రక్తమును తీసుకోవడానికి వచ్చినందుకు మీరంతా ధన్యులు. ప్రార్థన చేసుకుంటూ, ఒకవేళ ఏదైనా తప్పులుంటే సరి చేసుకుంటూ, దేవుడి ముందు నిజాయితీగా, నిక్కచ్చిగా ప్రభువుని ప్రేమిస్తూ దీన్ని తీసుకోవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం.